బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన నాడు తీవ్ర సంచలనం రేపింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ బండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన నాడు తీవ్ర సంచలనం రేపింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, తీవ్ర సంచలనం రేపిన శిరోముండనం కేసులో ఇవాళ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది? ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఇప్పుడే మనం దాన్ని ఊహించలేము. పలానా విధంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. కానీ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి దారుణమైనటువంటి ఆ ఘటన జరిగి 28 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి దీని మీద వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సార్లు, దాదాపు 150 శాస్త్రాలు అనుకుంటాను, దాదాపు ఈ కేసు వాయిదా పడింది. అప్పటి నుంచి కూడా ఇట్లాగే దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది. ఇంతకాలానికి దానికి సంబంధించినటువంటి తీర్పు రాబోతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి తోట త్రిమూర్తులు దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు తీవ్రమైనటువంటి సంచలనం సృష్టించారు. ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. చాలా తీవ్రంగా ఆయన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆ కేసుని పాసిఫై చేయడానికి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని కేసు విత్డ్రా చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కేసు అలాగే కొనసాగుతూ ఉంది. ఆయనపై ఏదో ఒక సందర్భంలో ఈ రకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి 1996లో జరిగినటువంటి ఈ సంఘటన అప్పుడు పెద్ద మహా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా 28 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కోర్టు తీర్పు వెలువరించబోతోంది అని చెప్పి తెలిసినప్పుడు అందరూ కూడా ఒక లాంగ్ స్టాండింగ్ గా ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ గా ఉన్నటువంటి కేసుకు సంబంధించి తీర్పు వస్తుంది అని చెప్పి అందరూ కూడా సంతోషపడే పరిస్థితి. ముఖ్యంగా దళితులు, 5 దళితులు దాంట్లో తీవ్రంగా బాధితులు. అందులో 2 శిరోముండనం చాలా అంటే పైశాచికమైనటువంటి చర్యగా దాన్ని అభివర్ణించవచ్చు. అట్లాంటి శిరోముండనానికి పాల్పడినటువంటి ఆ కేసులో బాధితులైనటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా దానికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి తీర్పు రాబోతోంది. జరిగింది ఒక దురదృష్టకర సంఘటన, దారుణమైన సంఘటన కాబట్టి డెఫినెట్ గా కోర్టు దీని మీద హార్ష్ గానే స్పందించే అవకాశం ఉంది అని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. విద్య అయితే కోర్టు ఎలా తీసుకుంటుంది దాన్ని మనం చెప్పడం సరి కాదు, సమంజసం కూడా కాదు. కాబట్టి దీని మీద కోర్టు న్యాయం చేస్తుంది అనేటటువంటి ఆశాభావంతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్య. థాంక్యూ సో మచ్ శివప్రసాద్.